ఏకాంతంగా ఉంటుందని. మర్యాదగా తలుపు తీస్తా పనయ్యాక. ఇంజెక్షన్ ఇస్తానని ఇలా మోసం చేస్తావా? 5,500 ఫ్రీగా ఇచ్చేస్తాననుకున్నావా పిల్ల? అంటే ఆ ఇంజెక్షన్స్ నీకు, నువ్వు నాకు. తీయకపోతే ఏమండి వెళ్దామా? రాత ఇంకా రాలేదు, ఎక్కడికి వెళ్ళిందో ఏంటో. మీ చెల్లెలేవైనా చిన్న పిల్లనా? వస్తుందిలేండి. వస్తుందంటావేంటి? ఎప్పుడు అనగానే బయటికి వెళ్ళిందని చెప్పావు, కనీసం ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకోకపోతే ఎలా? బాగుందండి, చాలా బాగుంది. ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు ఆవిడ గారు ఏమైనా నోట్ తెరిచి చెప్తేనా? అంతా మీ ఇష్టం, ఆవిడ గారి ఇష్టం. అందుకే నేను వదిలేశాను. అది కాదు మహాలక్ష్మి, అది చిన్నపిల్ల, చెప్పలేదే అనుకో. చిన్నపిల్ల బాలకుమారి, నోట్లో వేలు పెట్టినా కొరకలేదు పాపం. అబ్బబ్బబ్బా, నీతో వచ్చిన గొడవ ఇది. అసలు విషయం పక్కన పెట్టి ఏదేదో అంటావు. అవునులేండి, నాకు అసలేదో కొసరేదో తెలిసి చేస్తేగా. పెళ్ళై ఇన్ని సంవత్సరాలైనా తమరికి పెళ్ళాం. అసలు కాదు కొసరే, మీ ముద్దుల చెల్లెలే మీకు అసలును అన్నీను. మహాలక్ష్మి, ఓ బిడ్డకు తల్లి కాబోతున్న దానివి చిన్నపిల్లలా ఉడుక్కుంటావేంటి? నాకు నువ్వంటే ప్రేమ లేకపోతే ఫోన్ చేయగానే ఎందుకు వచ్చేస్తాను చెప్పు? ఏదో రాధ కనిపించలేదని. చూపించారులేండి మళ్ళా ప్రేమ కాదా? కాకే, ఇది దాని రిజల్టేగా. ఏమైందమ్మా? నేను ఆ ఇంజెక్షన్ కోసం మందుల షాప్కి వెళ్తే. కూల్ కూల్ డౌన్ అమ్మా, మంచినీళ్ళు తాగు. నేను మందుల షాప్కి వెళ్తే డబ్బులు తక్కువ అయ్యాయని. ఓకే అమ్మా, రిలాక్స్. ముందు మంచినీళ్ళు తాగు. ఇప్పుడు చెప్పు, ఏమైంది? ఇంజెక్షన్ కి నా దగ్గర 556 రూపాయలే ఉన్నాయంటే వాడు, ఆ షాప్ వాడు కొత్త స్టాక్ ఇస్తానని లోపల కూర్చోమని నన్ను. అలాంటివన్నీ షూట్ చేసి పడేయాలి. చూడమ్మా, నువ్వేం భయపడకు. ఏ మెడికల్ షాప్ అన్నా? ఈ వీధి మలుపులో ఉందే అదే. వాడా? వాని సంగతి నేను చూస్తాను. ఇంజెక్షన్, నేను డబ్బులు. ఇంజెక్షన్ తేలేదు అంతేనా? అర్జెంటుగా మరి ఇంజెక్షన్ చేయకపోతే కడుపులో బిడ్డ. పిచ్చి పిల్ల, నీ కడుపులో బిడ్డకేం కాదు. ఇంజెక్షన్ నేనిస్తానుగా. మరి నా దగ్గర డబ్బులు లేవు. ఏమి వద్దు, నీకోసం ఫ్రీగా ఇంజెక్షన్ ఇస్తాను, సరేనా? నిజంగా? నీ కడుపులో బిడ్డ మీద ఒట్టు, ఓకే? పిచ్చి పిల్ల, పద ఇంజెక్షన్ చేస్తాను. నో, సడన్ గా నిల్చోడాలు, వంగడాలు, దండాలు పెట్టడాలు ఈ క్షణం నుంచి మానేయాలి. లేకపోతే చెప్పింది గుర్తుందిగా.
మహాలక్ష్మి గారు బాగున్నారా? మేడం ఉన్నారా? ఉన్నారు. లోపల ఇంకో పేషెంట్ని చూస్తున్నారు. మీరు అలా కూర్చోండి. ఇంజెక్షన్ ఇవ్వనే లేదు, అప్పుడే కళ్ళు మూసుకున్నావే. నాకు ఇంజెక్షన్ అంటే భయం డాక్టర్. కడుపు తెచ్చుకోవడానికి భయం లేదా? చూడమ్మాయి, నిన్ను నీ అమాయకత్వాన్ని చూస్తే జాలేస్తుంది. నా ఎక్స్పీరియన్స్లో ఇలాంటి కేసుల్ని ఎన్నో చూశాను. ఎవడో ప్రలోభ పెట్టడం, మీరు లొంగిపోవడం, అవసరం తీర్చుకున్నవాడు మొహం చాటేయడం, మీరీ బలవంతపు బరువును మోయడం. ఇంకా 3 నెలలే కాబట్టి రిస్క్ అయినా ఇప్పటికైనా అవకాశం ఉంది. నిజంగా వద్దనుకుంటే ఈ బరువును దింపేసుకోవచ్చు. వద్దు, వద్దే వద్దు. గుడ్. ఒక తప్పు చేసినా మరో తప్పు చెయ్యను అన్నందుకు. అమ్మ అనే పిలుపు కోసం ఇంకా 6 నెలల దాకా ఎదురు చూడాలి. ఇంకా నీ కడుపులో బిడ్డకి ఎలాంటి లోపము ఉండదు. నిశ్చింతగా ఉండు. డాక్టర్ గారు, మీ మేలు. ఇట్స్ ఓకే. చూడు, నీలో ఇవ్వాలున్న ధైర్యమే రేపు ఉండాలి. నీ బిడ్డను పెంచి ప్రయోజకుణ్ణి చేసేదాకా ఉండాలి. సరేనా? అలాగే డాక్టర్ గారు. నేను బతికేదే నా బిడ్డ కోసం. ఓకే, గాడ్ బ్లెస్ యూ. వస్తాను డాక్టర్. మంచిది. మహాలక్ష్మి గారు, మీ రిపోర్ట్స్ ఇలా ఇవ్వండి. ఏమండి, ఒకసారి అటు చూడండి. రాధ ఇక్కడ. ఏమో, వెళ్ళి అడగండి. మహాలక్ష్మి గారు, మీరు లోపలికి వెళ్ళండి. మీ ఆలోచన తెమిలేసరికి మీ చెల్లెలు వెళ్ళిపోయింది. అసలు తను ఇక్కడికి ఎందుకు వచ్చిందో డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. రండి రండి. వెనక్కి తిరుగు. నమస్తే డాక్టర్. నమస్తే. మీరు కాస్త బయట కూర్చోండి. ఒక్క నిమిషం డాక్టర్. ఎస్, చెప్పండి. ఆయన చిన్న డౌట్. అదే డాక్టర్, ఇప్పుడు ఒక అమ్మాయి బయటికి వెళ్ళింది. ఆ అమ్మాయికి ఏమైంది? పూర్ గర్ల్. అంటే ఏముంది, ఇదే మొదలు కాదు, ఇదే చివర కాదు, రోజూ జరుగుతున్న కదే. ఏంటి డాక్టర్ మీరనేది? అనడానికేముంది, మరో దగపడ్డ కేసు. ఎవడో మోసం చేసినట్టున్నాడు. పాపం, ప్రెగ్నెంట్ అయింది. ఇప్పుడు 3వ నెల. ఇంజెక్షన్ చేయించుకోవడానికి కూడా డబ్బులు లేవంటుంది. పెళ్ళయిందా అంటే అయింది అన్నట్టు తలుపుతుంది. నీ భర్త పేరు చెప్పమ్మా అంటే దయచేసి వివరాలేమీ అడగద్దు అని కన్నీళ్లు పెట్టుకుంది. రిసెప్షన్లో కూడా ఆమె భర్త పేరు చెప్పలేదట. పైగా అబార్షన్ కూడా వద్దంటుంది. అమ్మాయికి 3వ నెల, ప్రెగ్నెంటా? ఇంతకీ అమ్మాయి ఎవరో మీకు
బుజ్జి కన్నా నీకేమీ కాదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చాం కదా, ఏ దిగులు లేదు. నేను బతికుండగా నీకేమీ కానివ్వను, అస్సలు కానివ్వను. సరేనా? నీకు కడుపా? చేసిందంతా చేసి గుట్ల పగించి చూస్తావేవే దరిద్రపు మొహమా. నువ్వు ఆగు. చెప్పను ఎలా జరిగింది? ఎవడు వాడు? సిగ్గుమాలిన పని చేసింది కాక పైగా ఏడుపొకట. నిన్ను నిప్పు అనుకున్నానే. నీ గురించి అవాకులు చవాకులు పేలిన వాళ్ళని ఇంటి గుమ్మం కూడా పక్కన యొద్దన్నానే. నా నమ్మకాన్ని విశ్వాసాన్ని నట్టేట ముంచావు కదే పాపిచ్చిదానా. ఇంకా ఏంటే నువ్వు చెప్పేది? ఈ కడుపు నీ మొగుడు వల్లే వచ్చిందని మాత్రం చెప్పొద్దు. ఎందుకంటే నీ మొగుడు వంశీబాబు ఎప్పుడో నీకు దూరం అయిపోయాడు. నీ మొదటి రాత్రి చచ్చిపోయాడు. ఆ షాక్తో నీకు మతి చెలిస్తే జరిగింది ఏది నీకు గుర్తు లేకపోతే వంశీబాబు ఇక లేడు అనే చేదు నిజాన్ని చెబితే ఎక్కడ నీ గుండె ఆగిపోతుందోనని నేను నాతో పాటు మన ఊరి వాళ్ళంతా వంశీబాబు తిరిగి వస్తాడని నాటకం ఆడాం. ఆ డాక్టర్ బాబు కిషోర్ అచ్చం వంశీబాబులా ఉండటంతో నువ్వు కిషోర్ బాబునే మీ ఆయన వంశీబాబు అనుకుని భ్రమ పడితే అందరం కలిసి నీ భ్రమనే నిజం చేశాం. దేవతలాంటి హారికమ్మ నిన్ను తన ఇంట్లో పెట్టుకుని ట్రీట్మెంట్ ఇప్పించిందే. తన కళ్ళ ముందే నువ్వు కిషోర్ బాబుని నీ భర్త అనుకుని అధికారం చలాయిస్తుంటే చిరునవ్వుతో ఊరుకుంది. దేవతామూర్తులు లాంటి ఆ మనుషుల మధ్య నువ్వు ఉంటే ఏనాటికైనా తప్పకుండా కోలుకుంటావని, నిజాన్ని తెలుసుకున్నా తట్టుకుంటావని ఇన్నాళ్ళు నేను ఆశపడుతుంటే ఎంత దరిద్ర పని చేశావే. చెప్పవే, ఎవడు వాడు? ఎవరితో తిరిగి ఈ పాపాన్ని మూటగట్టుకున్నావు? నీలాంటి దాన్ని నా చెల్లెలు అని చెప్పుకోవటానికి సిగ్గుపడేలా చేశావు కదే. చూసారా చూసారా, మీరు అలా గొంతు ఎండిపోయేలా అరుస్తున్నా కిక్కురు మనకుండా ఎలా చూస్తుందో. నా చెల్లెల నెత్తిని పెట్టుకున్నారుగా, ఇప్పుడేం చేస్తారు? చెప్పవే, చెప్పు, చెప్పవే, నీ కడుపులో పెరుగుతున్న పాపానికి కారణం ఎవడు? చెప్పు. సీతారాములంటే ఆ దంపతుల మధ్య పవిత్రంగా ఉంటావని, క్షేమంగా తిరిగి వస్తావని ఆశపడితే
నా ఆశలన్నింటినీ గంగపాలు చేసి ఈ పాపాన్ని మూటగట్టుకొని వచ్చావు కదే. బొట్టు చెరుపుకొని ఒక మూల పడి ఉండాల్సి నీకు ఈ కడుపేంటే? ఈ సంగతి తెలిస్తే నలుగురు నా ముఖాలు ఉమ్మేస్తారు. ఊళ్ళో వాళ్ళ ముందు తలెత్తుకోలేకుండా చేసావు కదే పాపిస్తారా. చిన్నప్పటి నుంచి నిన్ను నా నెత్తి మీద పెట్టుకుని పెంచానే. ఆ గౌరవం ఏమాత్రం ఉన్నా చెప్పవే. వాడెవడో చెప్పు, చెప్పవే, చెప్పు. మీరెంత గింజుకున్నా అది చెప్పేలా లేదు. మీరు అనవసరంగా అరిచి ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసేలా చేయకండి. వాళ్ళు అడిగే ప్రశ్నలకి నేను సమాధానం చెప్పలేక చావాలి. ఎవరికో జవాబు చెప్పడం కాదు మహాలక్ష్మి, ఎవరు జవాబు చెప్పాలో వాళ్ళని నిలదీసి అడుగుతారు. ఈ పాపం చేసింది ఎవరో కుండ బద్దలు కొట్టినట్టు వాళ్ళ చేత ఒప్పిస్తాను. అమాయకురాలు లోకం తెలియని నా చెల్లెల జీవితాన్ని ఇక్కడే నాశనం చేయబడింది. కానీ నా చెల్లెల జీవితాన్ని కాటేసిన ఆ త్రాచు బామేదో నాకు తెలుసు. ఆయన అసలే ఆవేశంగా వెళ్లారు. అక్కడ ఏం జరుగుతుందో ఏమో.